రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. రేపు ఉదయం గవర్నర్ దగ్గరికి ఆల్ పార్టీల నేతలను తీసుకెళ్లి కలుస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అసెంబ్లీ లాబీలో చిట్ చాట్ లో నిర్వహించిన ఆయన ఈ అంశంపై అన్ని పార్టీలకు సమాచారం ఇచ్చామని తెలిపారు. కోర్టు తీర్పు ప్రకారం సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలకు వెళ్తామని చెప్పారు. కామారెడ్డి సభ డిక్లరేషన్ చైర్మన్ గా ఉన్న చిత్తశుద్ధితో ఉన్నామన్నారు. ఇచ్చిన మాటకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఎస్సీ ఎస్టీ ఎవరికి తాము వ్యతిరేకం కాదన్నారు. రిజర్వేషన్ పరిమితిపై అన్ని పార్టీలు ఏకాభిప్రాయంతో ఉంటే 2012లో సుప్రీంకోర్టులో తీర్పులో ఉందని చెప్పారు. ఇప్పటికే బీజేపీ, సిపిఐ, ఎంఐఎంలకు సమాచారం ఇచ్చామని, గవర్నర్ ను కలిసేందుకు బీఆర్ఎస్ ను కూడా ఆహ్వానిస్తామని చెప్పారు. రైట్ అసెంబ్లీ లాబీలో చిట్ చాట్ నిర్వహించిన మంత్రి పొన్నం ప్రభాకర్ ఆయన అంశానికి సంబంధించి అన్ని పార్టీలను పిలిచి సమాచారం ఇచ్చి గవర్నర్ ని కలుస్తామని అయితే చెప్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రాజు అందిస్తారు. రాజు. రైట్ శ్రీసాగర్, బీసీ రిజర్వేషన్ సంబంధించి చట్ట సవరణ చేస్తూ గతంలో విధించినటువంటి 50% సీలింగ్ ని రిజర్వేషన్ ఎత్తివేస్తూ కూడా ఇవాళ అసెంబ్లీ సమావేశాల్లో ఈ యొక్క బిల్లు చట్ట సవరణ బిల్లును పంచాయతీ రాజ్ చట్ట సవరణ బిల్లును తీసుకురావడం జరిగింది. ఈ బిల్లుకు అన్ని రాజకీయ పక్షాలు ఏకగ్రీవంగా మద్దతు తెలిపినటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే ఈ బిల్లును వెనువెంటనే కూడా ఆమోదించాలంటూ అటు గవర్నర్ కు విన్నవించేందుకు రేపు అఖిలపక్ష నేతలతో కలిసి, అంటే అసెంబ్లీలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పక్షాల ఎల్పీ నేతలకు లేఖలు ఈ రోజు రాస్తాం. వారందరినీ కూడా కూడగట్టుకొని పార్టీలకు అతీతంగా అందరము వెళ్లి గవర్నర్ కు ఈ యొక్క బిల్లును వెంటనే ఆమోదం తెలిపే విధంగా కూడా రిప్రజెంటేషన్ ఇస్తాము. ఇందుకు సంబంధించి కూడా అన్ని వర్గాల ప్రజలు కూడా ఎస్సీ ఎస్టీలతో పాటుగానే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పొందుతున్న వారి హక్కులను మేము కాలరాయడం లేదు, తమ బీసీల యొక్క హక్కులను మాత్రమే మేము కోరుకుంటున్నాం. బీసీలకు రాజకీయంగా అదేవిధంగా విద్యా ఉపాధి అవకాశాల్లో 42% రిజర్వేషన్ ఆమోదించేలా బిల్లును తేవడం ద్వారా రాజకీయంగా అదేవిధంగా విద్యా ఉపాధి అవకాశాల్లో కూడా బీసీలకు మెరుగైనటువంటి అవకాశాలు దక్కుతాయనేది పొన్నం ప్రభాకర్ చెప్పడం జరిగింది. అయితే అసెంబ్లీ లాబీలో జరిగినటువంటి చిట్చాట్లో ఆయన ఈ యొక్క అంశాన్ని మీడియా దృష్టికి తీసుకొచ్చారు. ప్రధానంగా రాజకీయాలకు అతీతంగా ఈ యొక్క బిల్లును అన్ని రాజకీయ పక్షాలు ఆమోదించాలి. ఆ సభలో కూడా ఆమోదించిన నేపథ్యంలో కూడా గవర్నర్ ను అన్ని రాజకీయ పక్షాల నేతలు కూడా ఆయా పార్టీల ఎల్పీ నేతలతో సహా గవర్నర్ ను కోరేందుకు రేపు అఖిలపక్ష నేతలతో కలిసి గవర్నర్ యొక్క ఇప్పటికే అపాయింట్మెంట్ కోరడం జరిగింది. అయితే రేపు అన్ని రాజకీయ పక్షాల నేతలతో కలిసి వెళ్లి రిప్రజెంటేషన్ గవర్నర్ ను కోరుతాం, వెంటనే కూడా ఈ బిల్లును ఆమోదించాలి అనేటటువంటిది కూడా వారు తెలిపినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే గవర్నర్ యొక్క అపాయింట్మెంట్ పొన్నం ప్రభాకర్ కోరినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. అయితే ప్రభుత్వం ముందున్నటువంటి అన్ని అవకాశాలను చిత్తశుద్ధితో ముందుకు వెళ్తుంది, అన్ని అవకాశ మార్గాలను కూడా అన్వేషిస్తుంది అనేది కూడా వారు చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు గతంలో ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు తీర్పు ఏదైతే ఉందో దాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాకు గుర్తు చేశారు. గతంలో సుప్రీంకోర్టు శాసనసభలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల సభ్యులు ఏకాభిప్రాయంతో ఉంటే గనక అందుకు కోర్టులు వ్యతిరేకంగా ఉండవు అనేటటువంటి తీర్పును గతంలో ఇచ్చినది కూడా గుర్తు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే బీజేపీ, సిపిఐ, ఎంఐఎం నేతలకు నేరుగా పొన్నం ప్రభాకర్ కలిసి రేపు గవర్నర్ వద్దకు కలిసి వెళ్దామని కోరడం జరిగింది. బీఆర్ఎస్ నేతలను కూడా మరి కాసేపట్లో కలుస్తానని చెప్పడం జరిగింది. దాంతో పాటుగానే అసెంబ్లీలో ఉన్నటువంటి రాజకీయ పక్షాలైనటువంటి బీఆర్ఎస్, బీజేపీ, సిపిఐ, ఎంఐఎం నేతల ఆయా పార్టీల ఫ్లోర్ లీడర్లకు కూడా లేఖలు రాస్తామనేది కూడా పొన్నం ప్రభాకర్ చెప్పడం జరిగింది. అయితే ఏ ఒక్క రాజకీయ పార్టీలు కూడా దీనిపైన ఇప్పటికే తీసుకువచ్చినటువంటి ఆర్డినెన్స్ గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉంది కాబట్టి మరోవైపు అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్న సందర్భంగా ఈ యొక్క ఆర్డినెన్స్ నే బిల్లు రూపంలో తీసుకురావడం ద్వారా ఏ విధమైనటువంటి చిత్తశుద్ధితో ప్రభుత్వం ఉంది. దాంతో పాటుగానే బీసీలకు న్యాయం జరగాలంటూ కూడా మేము సకల ప్రయత్నాలు చేస్తా ఉన్నాం అనేది కూడా పొన్నం ప్రభాకర్ చెప్తున్నటువంటి పరిస్థితిగా ఉంది. రేపు గవర్నర్ వద్దకు అన్ని రాజకీయ పక్షాలతో అఖిలపక్ష నేతలందరూ కలిసి గవర్నర్ ను కలవబోతా ఉన్నాం అనేది కూడా వారు చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది శ్రీసాగర్. రైట్, థ్యాంక్ యూ రాజు.